వెల్కమ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమెడ్ ఈజీ. నా పేరు కే సురేంద్ర. అయితే 10వ తరగతి స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్లో మార్క్స్ సాధించాలనే తాపత్రయంలో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం ఇది. అయితే ఈ టైంలో తల్లిదండ్రులుగా మీరు చేయాల్సినటువంటి బాధ్యతలు మీకు తెలిసే ఉంటుంది. అయితే వాటిలో కొన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి. ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి ఉండేటువంటి ఫియర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో తల్లిదండ్రులతో పాటుగా టీచర్స్ కూడా మంచి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో మీరు పిల్లల్ని ఎప్పుడూ కూడా డిస్కరేజ్ చేయకూడదు. నువ్వు ఎంతవరకు చదవగలవో అంతవరకు చదువు, ఇబ్బంది ఏం లేదు అని చెప్తూ ఉండాలి. అంతే తప్ప నువ్వు టార్గెట్ 600కి 580 వచ్చేయాలి, 590 వచ్చేయాలి అని టార్గెట్స్ అవి పెట్టాల్సిన టైం అయితే ఇది కాదు. సో వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ లేకుండా నువ్వు ఎంతవరకు చదవగలవు అంతవరకు చదువు, నీ ఎఫర్ట్ పెట్టు, కష్టపడు. ఎగ్జామ్ పేపర్ బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అయినందుకు మాత్రం మార్క్స్ రావాలని ఏం లేదు. అక్కడ ఎగ్జామినేషన్లో ఇచ్చిన పేపర్ బట్టి, అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ బట్టి కూడా వాళ్ళ మెంటల్గా వాళ్ళు ఆలోచించే ఆలోచన బట్టి, వాళ్ళ మెమరీ పవర్ బట్టి ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. సో అంత ఇబ్బంది పడేటువంటి స్థితిలో స్టూడెంట్ ఉంటాడు కాబట్టి మనం ఎంతో మోరల్గా సపోర్ట్ చేస్తూ మంచి మార్క్స్ సాధించడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ముందుగా తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఫుడ్ స్పైసీ ఫుడ్స్ కాకుండా సాఫ్ట్ ఫుడ్స్ మాత్రమే ఇవ్వడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాలి. వాళ్ళకి ఏ ఫుడ్ అయితే పడదో, కూలింగ్ కొంతమందికి పడదో, కొంతమందికి కొన్ని ఐటమ్స్ తింటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా మీరు అవాయిడ్ చేయాలి. వాళ్ళకి ఏదైతే బెస్ట్గా ఉంటుందో సో వాళ్ళకి హెల్త్కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి మొట్టమొదటిగా మనం. రెండో విషయానికి వస్తే వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నీకు ఎన్ని మార్క్స్ వస్తాయని అనకూడదు. ఎలా రాసావమ్మా ఎగ్జామ్ అని అడగండి. బాగా రాశానంటారు. ఓకే, బాగా రాసావు కదా, నెక్స్ట్ ఎగ్జామ్ బాగా చదువుకొని చెప్పాలి. మార్క్స్ ఎన్ని వస్తాయి అని అడిగిన వెంటనే వాళ్ళు చెప్తే గొడవే లేదు. స్టూడెంట్గా నీకు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్తే ఇబ్బంది లేదు. వాళ్ళు చెప్పకపోతే మాత్రం ఎన్ని వస్తాయి అంటావు అని అడిగితే వాళ్ళు చెప్తారు సుమారుగా 80 or 70. అంతేనా, అన్నీ వస్తాయా అని మాత్రం ఎట్టి పరిస్థితులు అనకూడదు. సరే అయితేని బాగానే చదివావు కదరా, ఎందుకు ఎలాగైందని అనే విషయం అడిగితే వెంటనే వాళ్ళు చెప్తారు పేపర్ కష్టంగా ఉందనో మర్చిపోయానని నేను చెప్తాను. సరే అమ్మా, పోతే పోయింది, నెక్స్ట్ ఎగ్జామ్ బాగా చదువు, బాగా రాయని వాళ్ళలో మోటివేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం మన మీద ఎంతైనా ఉంది. అలాగే నెక్స్ట్ మన పిల్లలు రాసేటువంటి మార్క్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించి మిగతా చుట్టుపక్కల నైబర్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోకూడదు. మా అబ్బాయి బాగా రాసాడు, 90 above వచ్చేస్తాయి, 80 above వచ్చేస్తాయి, అలా అటువంటి చేయొద్దు. ఎలా రాశారని అడిగితే బాగా రాశాడు, బాగానే చదువుతున్నాడు అని చెప్పాలి. అంతే తప్ప వాడిని క్రిటిసైజ్ చేసేలా మాట్లాడకూడదు. ఎందుకంటే మనం వాళ్ళతో మాట్లాడుతుంటాం, వాళ్ళు మాట్లాడిన మాటలు వీడు రోడ్డు మీద ఎప్పుడో కనిపిస్తూ ఉంటాడు. మీరు ఇంటికి కనిపించినప్పుడు గారు నువ్వు బాగా రాయట్లేదంట అని అడిగితే మరి మన స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో నెక్స్ట్ ఎగ్జామ్స్ మీద ఎఫర్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క పిల్లల యొక్క చదువుకు సంబంధించి 10-15 రోజులు కూడా మీరు ఎవరితో కూడా వాళ్ళ చదువుల విషయాలు షేర్ చేసుకోకుండా ఉంటే మంచిది. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు ఓవర్గా ఎక్కువ టైం చదివేస్తున్నాను అనుకోండి, చదవనివ్వండి, ఇబ్బంది లేదు. వాళ్ళు ఇప్పించొద్దు. అసలు ఎంతవరకు చదివితే అంతవరకు చదువుతారు. వాళ్ళకి ఇంకా అవసరమైతే కోఆపరేట్ చేస్తూ ఏ మిల్క్ ఇవ్వడమో లేదా వాటర్ ఇవ్వడమో అటువంటివి చేయండి. నైట్ టైము వాళ్ళు సపోర్టివ్గా ఉండండి. ఇన్ కేస్ వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది, ఇబ్బందిగా ఉంది, నీరసంగా ఉంది, సార్ పడుకోమని చెప్పడం. రోజు 10:30, 11కి పడుకునే స్టూడెంట్ ఈరోజు 9కి పడుకున్నారు అనుకోండి, మన్నాడు డైలీ 5కి లేసే స్టూడెంట్ కొంచెం 1 గంట ముందు లేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి బాధ్యత తెలిసిపోయినటువంటి టైమే కాబట్టి ఈ టైంలో వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇవ్వగలరో అంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంట్లో కూడా నాయిస్ అది లేకుండా, ఇంట్లో పేరెంట్స్ మధ్య డిస్ప్యూట్స్ కానీ, డిస్కషన్స్ కానీ ఇటువంటి ఏవి వాళ్ళకి తెలియనివ్వకుండా, అలాగే నెక్స్ట్ వాళ్ళకి మంచి క్లైమేట్ ఇస్తూ టీవీస్, సౌండ్స్ ఇటువంటి లేని ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు బాగా చదివి ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాళ్ళు ఎగ్జామ్ రాసేసిన తర్వాత మనకి వచ్చిన తర్వాత ఓవరాల్గా వాళ్ళకి చెప్తే వాళ్ళ కండిషన్ బట్టి మనకు అర్థమైపోతుంది. డల్గా ఉన్నారు అంటే సరిగ్గా రాయలేదని అర్థం, కొంచెం యాక్టివ్గా ఉన్నారంటే బాగా రాశారని అర్థం. డల్గా ఉన్నప్పుడు ఎందుకు అలా ఉన్నావు, నీరసంగా ఉందా ఏంటి, ఎంత ఎక్కువగా అడగాల్సిన అవసరం లేదు వాళ్ళని. సో ఏమో బాగా రాయలేదా అని ఒక్క భుజం మీద చేసి బాగా రాయలేదా అని ఎప్పుడైతే స్టూడెంట్ అడిగామో అప్పుడు మీ పిల్లలు మీకు సమాధానం ఈజీగా చెప్తారు. చెప్పినప్పుడు ఏం లేదమ్మా, కంగారు పడక, ఇబ్బంది ఏం లేదు, మార్క్స్ రానంత మాత్రం ప్రాబ్లం ఏం లేదు, దీంట్లో నెక్స్ట్ ఎగ్జామ్లో మంచిగా తెచ్చుకొని చెప్పొచ్చు. ఒకవేళ మీ అబ్బాయి 6 ఎగ్జామ్లు బాగా రాయలేదని ఫీల్ అవుతున్నాడు అనుకుందాం,
తర్వాత వాడు డిప్రెషన్లోకి వెళ్ళనివ్వకుండా వాడికి చెప్పాలి ఎక్కడితోనే అయిపోలేదు, 10th క్లాస్ ఎన్నో కానీ మార్కులు వచ్చినాయి, 300 350 400 ఎన్ని వచ్చినా వాట్ ఎవర్ ఇట్ మేబీ పాస్ అయిపోతావు కదా, ఒకవేళ ఇన్ కేస్ నువ్వు పాస్ అవ్వకపోయినా ఇబ్బంది లేదు, నెక్స్ట్ మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసుకోవచ్చు అని వాళ్ళకి మారల్గా సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ తక్కువ మార్క్స్ వస్తాయని స్టూడెంట్స్కి ఇక్కడతో అవ్వలేదు కాబట్టి ఇంటర్మీడియట్లో ఇంకా బెటర్గా చదివేది కానీ ఫస్ట్ నుంచి కష్టపడేది కానీ, అందుకనే ఫస్ట్ నుంచి కష్టపడితే ఆ వాల్యూ వేరేగా ఉంటుంది. చివరి అప్పటికప్పుడు నువ్వు బుక్స్ తీసావు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డావు, కానీ నీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్లో మంచి ఓవరాల్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అనేటువంటి ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. సో ఇలా అన్ని రకాలుగా కూడా. అలాగే నెక్స్ట్ వాళ్ళ ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాళ్ళకి డ్రెస్సింగ్స్కి సంబంధించినటువంటి క్లాత్స్ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా వాళ్ళు ఏ రోజు ఏది వేసుకుంటారనేది మీకు తెలుసుకుని ఆ బట్టలన్నీ కూడా ఒక ఆర్డర్లో పేర్ చేసుకుని వాళ్ళకి సపోర్టివ్గా మీరు ఉండాలి. ఉత్తప్పుడు మీరు బట్టలు వాళ్ళకి చేతికి అందించకపోయినా ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఏం వేసుకోవాలని అనుకుంటున్నారో ఒక 4 సెలెక్ట్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు నచ్చింది తీసుకుంటారు. మొత్తం సెట్ కింద పెట్టేయాలి అంతే తప్ప ఒకటో చోట ప్యాంటో చోట షర్టో చోట అలాగే చిందరవందరగా కాకుండా ఇంట్లో మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. అలాగే హాల్ టికెట్, పెన్స్, ప్యాడ్, స్కేలు, పెన్సిల్, ఎరేజర్ ఇవన్నీ సెట్ అంతా కూడా ఒకే చోట డైలీ ఒకే ప్లేస్లో పెట్టాలి. అంతే తప్ప ఎగ్జామ్కి వెళ్ళే ముందు హడావిడిగా హాల్ టికెట్ వెతుక్కోవడం, టెన్షన్ పడిపోవడం ఇలాంటివన్నీ కూడా ఉండకుండా చూసుకోవాలి. అలాగే మనకి వాళ్ళు స్నానం చేసి రెడీ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే కొంచెం వాళ్ళకి తగ్గ టిఫిన్ ఏదైతే ఉందో ఆ టిఫిన్ పెట్టేసి వాటర్ బాటిల్ ఇచ్చి పంపించాలి. వెళ్ళేటప్పుడు మీ సెంటిమెంట్లో ఏదైతే ఉన్నాయో ఆ సెంటిమెంట్లో ఉన్నటువంటి కొన్ని ఉంటాయి కదా, దేవుడు దండం పెట్టుకోవడం, ఎదురు రావడం, ఇటువంటి ఏమైనా ఉంటాయి కదా, అటువంటివన్నీ కూడా ఫాలోఅప్ చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ బారాయమ్మ ఏది వదలకు అంతా బారాయని వాళ్ళకి మారల్గా సపోర్ట్ ఎప్పుడైతే చేసామో వాళ్ళకి కొండంత ధైర్యం వస్తుంది. పేరెంట్స్ టీచర్స్ ఎప్పుడైతే కనుక మంచిగా వాళ్ళని స్పోర్టివ్గా మారల్గా సపోర్ట్ చేస్తారో వాళ్ళకి కొండంత ధైర్యం వచ్చినట్టు వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్క్స్తో మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.